అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని. ఎల్ఈ ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అమెరికన్ ఎయిర్లైన్స్, మెక్డొనాల్డ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 70% జీసీసీ సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటారు మోడీ, ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సంవత్సరం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సంవత్సరం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటే లేడు కిషన్ రెడ్డి గారు, ఆ కేటీఆర్ సోపతి. వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము, కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను. కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? ఏం చేసినామని 1.5 ఇయర్స్లో ఫస్ట్ 6 నెలలు మీకు తెలుసు. నేను ప్రభుత్వం చేపట్టంగానే ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, 6 మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కోడే. అయినా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి 1 నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. వాళ్ళ సిబిల్ స్కోర్స్ని అన్నిటిని కూడా రిస్టోర్ చేయించిన. ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము. ఒక్క రూపాయి కూడా అదనంగా ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? ఎక్కడైనా, ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెడితే రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడతాం. ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా. మీరేం చేసిందంటారు? కులగణన నేను చేయలేదా? మాదిగా ఉపకులాల వర్గీకరణ నేను చేయలేదా? స్కిల్స్ యూనివర్సిటీ నేను చేయలేదా? స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను తీసుకురాలేదా? యంగ్ ఇండియా స్కూల్స్ నేను ప్రారంభించలేదా? 11,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ నేను చేయలేదా? మొదటి సంవత్సరంలో 60,179 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నేను భర్తీ చేసిన. డిపార్ట్మెంట్ వారిగా లెక్కిస్తా. 15,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్, 11,000 మంది టీచర్లు, మెడికల్ అండ్ హెల్త్లో స్టాఫ్ నర్సుల నుంచి డాక్టర్ల వరకు దాదాపుగా 8,000 మంది, ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు, సెక్రటేరియట్ కావచ్చు. ఇంతెందుకు 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ నియామకాలు 2019లో జరిగినాయి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది. 2011 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్